శ్రీమాత్రే నమః. నమస్కారం. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఛానల్లో వస్తే ప్రతి కార్యక్రమాలని మీరు చూస్తున్నారు. చూడడం కంటే కూడా ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు ఎన్నో కార్యక్రమాలు మేము చెప్తున్నాం కదా, మాకు ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ ఏమంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మా ఛానల్ని లైక్ చేయడం. మీరు చేస్తూ మీ మిత్రుల చేత చేయిస్తున్నారు. ఇదే ఈ సంవత్సరం ఉగాది నాడు గురువుగారికి ఇచ్చే గురుదక్షిణ అనుకోండి. ప్రారంభిద్దాం. సద్గురు జ్యోతిషాలయం గత కొన్ని ఏండ్లుగా మాస ఫలాలన్నింటినీ కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా ఈ ఉగాది పంచాంగ శ్రవణం అనేది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. అసలు ఉగాది అంటే ఏంటి, ఎందుకు ఈ ఉగాది చేయాలి, ఉగాది రోజే ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి, ఉగాది రోజే సంవత్సరం ఎలా ప్రారంభమైంది, అసలు ఇది ఎలా పుట్టింది, ఈ యొక్క కృతువు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికైనా శాస్త్ర ప్రమాణం ఉందా అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఉగాది అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారనుకుంటే ఉగాది అనేది ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం కాబట్టి ఈ ప్రారంభాన్ని తెలుగువారంతా చక్కగా పండుగగా చేసుకుంటారు. ఇది ఉగాది అనేది కాలపురుషుని యొక్క పండుగ కాబట్టి ఇది ఉత్సవంగా భావిస్తాం. కాలం ఆవశ్యకత ఉంది. వ్యక్తి జీవన అవసరాలకు వీలుగా దాన్ని వ్యవహితం చేసుకొని ప్రక్రియలు అనేక విధాలుగా దాన్ని విభజించుకుంటూ ఉంటారు. ఎలా కాలాన్ని గమనించే విధానంలో వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనసే అన్ని కర్మలకు మూలమని గ్రహించారనమాట. మన తెలుగువారంతా కూడాను చాంద్రమానాన్ని ప్రమాణం స్వీకరించుకుంటారు. జ్యోతిష్శాస్త్ర ప్రకారము చంద్రుడు మనఃకారకుడు. చాంద్రమానంలో పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఈ మాసాల పేర్లన్నీ కూడా పెట్టబడుతుందన్నమాట. చిత్తా పౌర్ణమి నాడు వస్తే చైత్రమాసం, విశాఖ పౌర్ణమి నాడు వస్తే వైశాఖం. ఇలా రాని సమయంలో ఏ మాసం యొక్క పేరులో ఆ రోజు పౌర్ణమి రాకపోతే దాన్ని అధిక మాసంగా భావిస్తుంటాం. వైదిక మంత్రాల్లోనే ఈ మాసాలకు ప్రసక్తి మనకు కనిపిస్తుందంటే ఎంతో కాలానికి పూర్వమే సౌర చంద్రమానాల వినియోగం మన వారు చేసేవారికి మనకు స్పష్టత అవుతుంది. గ్రహాలలో ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. గురుడు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండింటిని కనిష్ట సామాన్య గణిజం 60 కావడం వల్ల చాంద్రమానంలో సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది. ఈ 60 సంవత్సరాలు మళ్ళీ మనం సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, ఇద్వత్సరం, అనువత్సరాలుగా భాగం చేస్తే ఇది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే 60 సంవత్సరాల్లో మళ్ళీ 12 విభాగాలుగా కనిపిస్తాయి. యుగ్మం అంటే జంట. శరీరంలో కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు, చెవులు ఇలా మొదలైన జ్ఞానేంద్రియాలు జంటగా పనిచేసే స్పష్టమైన సమాచారాన్ని స్వీకరించగలుగుతాం. కాలంలోనూ రాత్రి పగలు ఆయనాల్లోనూ జంటగా కనిపిస్తుంటాయి. అదేవిధంగా అధిక మాసంలో జంట ఏర్పడే 5 సంవత్సరానికి కాలానికి పంచవర్షాత్మక యుగం అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో యుగం అనేది జంట అర్థం నుండి కాలార్థంగా మార్చబడింది. ఉగాది అంటే ఇదే ఉగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సరానికి కాలానికి ప్రారంభమైనటువంటి అంశం. ఈ ప్రారంభమైన తెలుగువారంతా చక్కగా పండుగగా ఆచరిస్తారు. ఆ రోజే అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. వసంత ఆగమోత్సవ వేడుకల్లో నిర్వహించే ఈ ఉత్తమమైనటువంటి రోజు ఎన్నో శుభసూచకాలతో కోరుకుంటామన్నమాట. అనేక ధర్మ గ్రంథాలు, వ్రత గ్రంథాలు ఉగాది నాడే వైజ్ఞానాన్ని తెలియవలసిన పనులు కూడా నిర్దేశించారు. దీనికి ఎలా ఉంటుంది అంటే ప్రతి గృహంలోనూ ధ్వజారోహణం, తైలభ్యంగ స్నానం, నవవస్త్రాభరణం, దమనేన బ్రహ్మపూజనం, సర్వాచాత్కర మహశాంతి, పౌరుష ప్రతీతం వ్రతం, బింబకుసుమ భక్షణం, పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం, ప్రసాద ప్రారంభం, రాజదర్శనం, వసంత నవరాత్రి ప్రారంభం. ఈ విధంగా అనేక అంశాలు ఉగాది నాడు చేయవలసిన కృత్యుల్లో ప్రాధాన్యంగా చేశారు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నివర్తించే ఏమేమి ఉంటాయంటే మనం అందరం చేసుకునేదండి ఉగాది పంచాంగ శ్రవణం, పచ్చడి, ఏదైనా దేవాలయంకి వెళ్ళడం.
ఇంకా చాలా కూడా దీని గురించి మనము చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతం అంటే ఈ సంవత్సరము పేరు వచ్చేసి క్రోధినామ సంవత్సరం. 2024 ఏప్రిల్ 9 నాడు వస్తుంది. ఏప్రిల్ 8 సోమవారం కొత్త అమావాస్యతో శోభకృతనామ సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొగతిరి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్నందున ఉగాదిగా నిర్ణయించారు. ఏమని చెప్పారు? ఎలా వచ్చింది ఇది? అగస్య ఆదిహి ఉగాది. ఉగా అంటే నక్షత్రం యొక్క గమనం, దీనికి ప్రారంభం ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్క ప్రకారం 4, 3, 2 సుమారుగా 7 సున్నాలు అంటే చూసుకోండి, 4,32,4,32,00,000 సంవత్సరాలు. ఈ నోటికి కూడా తిరగట్లేదు ఆ సైబర్లతో. రాత్రి కూడా ఉంటే బ్రహ్మకు ఒకరోజు 86,40,00,000 సంవత్సరాలు అన్నమాట. బాబాయ్, ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్టు బ్రహ్మకు లెక్క. అంటే 3,11,40,00,000 సంవత్సరాలు. ఇలా 100 ఏళ్ల బ్రహ్మ ఆయుషే ఇంత. ఇప్పుడున్నది 7వ బ్రహ్మ, అంటే ఇన్ని యుగాలు అయిపోయాయి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయసు 51 సంవత్సరాలు. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమైన చెప్పాలి అంటే 19 కోట్ల 197, 29, 49, 114 సంవత్సరాలు నెంబర్ పరంగా చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాము. ఈరోజే వేదాలని రక్షించే రోజు కూడా. మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుని రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. శ్రీరాముడు విక్రమాదిత్య శాలివాహన పట్టాభిషేకుడై రోజు కూడా ఉగాది. ఎంత అద్భుతం! వరాహమిత్రుడు పంచాంగాన్ని జాతికి అంకితం ఇచ్చిన రోజు కూడా ఉగాది రోజే. తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయి మరి అన్ని చెప్పుకుంటున్నాం కదా. 24, 25 తెలుగు సంవత్సరం పేరు క్రోధి. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయ్యి ఒక ఆవృతం పూర్తయినట్టు మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనక విభిన్న వాదనలు కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు. వారిలో సాందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి పేర్లు తెలుగు సంవత్సరాలకు పెట్టారని ఒక కథ ఉంది. నారదుని యొక్క సంతానం పేర్లు వీటికి పెట్టారని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్ష ప్రజాది కుమార్తెలు పేరు కూడా ఇవే అని చెప్పి అదొక కథ ఉంది. ఉగాదికి ఈ 60 సంవత్సరాలకి ఇన్ని పేర్లున్నాయి. ఈ పండుగ తెలుగువారు చాంద్రమాన అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. కర్ణాటకలోను ఉగాదిగానే పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపావడ అనే పేరుతో పిలుస్తారు. తమిళనాడులో పుత్తాండ్ అని పిలుస్తారు. మలయాళీలు విషు అని పిలుస్తారు. సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పాయిల్గాను, బైశాఖ్గాను జరుపుకుంటుంటారు. అంటే రకరకాలుగా ప్రతి ఒక్కరు వారి యొక్క రాష్ట్ర ప్రకారం ఆ కొత్త సంవత్సరానికి చాలా విశేషమైనటువంటి పిలుస్తారు. ఈ ఉగాదితో ప్రారంభమయ్యే క్రోధినామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. సరే, ఏం చేద్దామండి? ఆ రోజు చేసే ముఖ్యమైనటువంటి మేము ఈరోజు ఏమైనా ఉగాది రోజు ఏమైనా చేయాలా?